నాకు బోర్ కొడుతుంది. వర్క్ ఫ్రమ్ హోమ్ అంటారు కదా, వర్క్ ఫ్రమ్ హోమ్ ఇట్లనే ఉంటుంది. సో హలో గైస్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు న్యూ వ్లాగ్. ఇప్పుడు నేను మీకు కిచెన్లో కనిపిస్తున్నాను అంటే దానికి అర్థం ఎస్ ఐఎమ్ కుకింగ్ సంథింగ్ కాదు, ఓట్స్. దీస్ ఆర్ మై ఓట్స్. ఇంకా లెట్స్ బిగిన్ ద షో. ఇది చూడండి ఎంత ఘోరంగా ఉందో చూడడానికి. కొందరికైతే నచ్చకపోవచ్చు, అంతేందుకు చూడడానికి నాకు నచ్చదు, కానీ టేస్ట్ మాత్రం బాగానే ఉంటుంది. చాక్లెట్ ఇవి చాక్లెట్ ఓట్స్. ఇందులో ఈరోజు కొంచెం కొత్తగా తేనె కూడా కలిపిన, చూద్దాం టేస్ట్ ఎట్లా. సో దిస్ ఈస్ గైస్ అవర్ ఓట్స్, చాక్లెట్ ఓట్స్. టేస్ట్ అయితే బాగానే ఉంది, కొంచెం స్వీట్ వస్తుంది. ఈరోజు నా దగ్గర బనానా కూడా లేదు, సో అందుకే హనీ వేసుకున్నా. ఓకే, ఇప్పుడు కొంచెం బెటర్ తినడానికి. అయితే మమ్మీ ఇప్పుడే వచ్చింది. మమ్మీ బట్టలు పిండేసి ఫ్రెష్ అయ్యి అప్పుడు పూజ చేసి తర్వాత తింటుంది. అది తినేవారికి 11 అవుతుంది ఆల్రెడీ. నాకు ఇప్పుడు ఆల్రెడీ 10 అవుతుంది. నాకు ఈరోజు నేను కూడా మమ్మీకి హెల్ప్ చేస్తున్నా వంటలు, ఎందుకంటే మమ్మీ ఫుల్ హరీ ఉన్నది. ఎందుకు తెలుసా, మా బావ, అక్క అండ్ మా చిన్నత్త హాస్పిటల్లో ఉన్నారు. సో వాళ్ళ కోసం మమ్మీ ఫుడ్ వండుకొని పోతుంది. మమ్మీకి హెల్ప్ చేద్దాం మనం కూడా. బాయిల్డ్ ఎగ్, పెసరపప్పు, టమాటా. హెల్ప్ చేస్తున్నా అని చెప్పినా కానీ మమ్మీ మొత్తం కూర అంతా నాతో ఇచ్చింది. గైస్ ఇప్పుడు టైం 11:30 అవుతుంది. మమ్మీ ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేస్తుంది. బ్రేక్ఫాస్ట్కి నా ఫేవరెట్ చపాతీ ప్లస్ పెసరపప్పు టమాటా కాంబినేషన్ ఎంత మంచిగా ఉంటుంది తెలుసా. నేను ఒక 5 చపాతీలు ఈజీగా తింటా. 11:30కి బ్రేక్ఫాస్ట్ చేస్తుంది కదా, మళ్ళీ తర్వాత మన కాళ్ళు నొత్తున్నా చేతులు నొత్తున్నాయి అంటారు. ఈ టైంకి బ్రేక్ఫాస్ట్ చేసినాక కాళ్ళు చేతులు ఉన్నాయాక ఏం చేస్తాయి, ఎవరంటేనేమో ఎడుతుంది. కానీ గాయస్ ఇది చూడండి, బాయిల్డ్ ఎగ్ ఎట్లా ఫ్రై చేస్తుందో. నాకు కారం ఎంత కారం ఉంది. కారం కలర్ ఎక్కువ ఉంది కానీ కారం తక్కువ ఉంది. చూడడానికి టైం పడుతుంది కానీ కారం ఎక్కువ ఉండదు. ఈ పెసరపప్పులకి ఆ గుడ్డు వేసుకొని తింటే సూపర్ ఉంటుంది. ఎప్పుడు తిండి అనుకుంటారేమో. తిండిపోతే అనుకుంటాడు కావచ్చు నన్ను. అనుకోండి గైస్, సంపాదించేది తినడానికి, బతికేది తినడానికి. మరి తిండి ఉంటేనే కదా మనం కరెక్ట్ ఉంటాం. ఇది చూడండి పల్లిపట్టి. ఇది చిన్నప్పటి నుంచి చూస్తున్న ఏకైక బ్రాండ్ ఆఫ్ పల్లిపట్టి. ఇది మార్కెట్లకి చిక్కి ఎవ్వి అని చెప్పేసి వేరే బ్రాండ్స్ వచ్చినాయి, కానీ దీని కిందకి ఏది రాదు. ఈ టేస్ట్ ఎక్కడ రాదు. మళ్ళీ ఎప్పుడు తిన్నా కానీ, ఏ ప్లేస్లో తిన్నా కానీ ఈ బ్రాండ్ సేమ్ టేస్ట్ వస్తుంది. మా సిస్టమ్. మిత్రులారా, ఈరోజు సాటర్డే కూడా నాకు వర్క్ ఇచ్చిర్రు గాయస్. బట్ల ఎండేస్తా. కానీ ఈ పెయింటింగ్ అయితే దాదాపు అయిపోయింది. ఓన్లీ ఆ విగ్రహాలకు మాత్రమే పెయింటింగ్ వేసారు. బాగా చేసారు, పర్లేదు. 3 డేస్లో నైస్. ఇప్పుడు ఈ బట్టలన్నీ ఎండేయాలా. మమ్మీ చిన్నత్త వాళ్ళ కోసం బాక్స్ పెడుతుంది. కర్రీ బాక్స్, అన్నం అన్నీ పెట్టేసి తీసుకుపోతుంది. నేనైతే రాలేను, నాకు వర్క్ ఉన్నది. మరి మా అమ్మ అయితే ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళిపోయింది. బావ తీసుకుపోయాడు. నాన్న ఇంకా రాలేదు. టైం ఏమో 1 అవుతుంది. లంచ్ చేయాలి ఇప్పుడు. ఇంకా నాన్న లంచ్ చేయకు, సమోసా తీసుకొస్తా అని చెప్పిండు. సమోసా తినుకుంటూ లంచ్ చేసేద్దాం. ప్రతిరోజు అయితే ఈ సియా సీడ్స్ ప్లస్ వాటర్ అయితే మ్యాండేటరీ. మ్యాక్సిమం ప్రతిరోజు తాగుతున్నా నేను. ఇవి ప్రతిరోజు తాగితే ఏంటిదంటే బాడీ మొత్తం చలువ చేస్తుంది, మంచిగా చల్లగా ఉంటుంది బాడీలో. ప్లస్ ఇది ఫాస్ట్ ఫ్యాట్ బర్న్ చేయడానికి బాగా యూజ్ అవుతుంది. సో నైట్ నేను ఒక బాటిల్ వాటర్లో నానబెట్టుకొని మార్నింగ్ వరకు నానిపోతే మంచిగా ఇంత బబుల్స్ లాగా అయిపోతాయి. ఆ రోజంతా వాటర్ తాగవచ్చు, చాలా హెల్త్కి మంచిది. నాన్న మన కోసం సమోసా తెచ్చిండు. ఇప్పుడు తిని మంచి వేడి అన్నంలో పప్పు కర్రీ వేసుకొని ఈ సమోసాతో తినేసి కొంచెం వర్క్ చేసుకోవాలి, కొంచెం వర్క్ ఉన్నాయి. సో గైస్ లంచ్ అయితే అయిపోయింది. నేను నాన్న ఇద్దరం తినేసిన. నాన్న షాప్ కూడా వెళ్ళిపోయాడు. నేను తినేసి కాసేపు పడుకుంటున్నాను. నాకు కొంచెం ఫీవర్ వచ్చిన ఫీలింగ్ వస్తుంది. కాసేపు పడుకొని ఈవినింగ్ కలుద్దాం. టైం అయితే ఇప్పుడు 5:30 అవుతుంది. ఇప్పుడు లేచిన నేను, అప్పుడు వండుకొని. ఎందుకో తెలీదు నిద్ర పట్టింది మంచిగా. చాలా రోజుల తర్వాత మధ్యాహ్నం నేను ఎంతసేపు పడుకున్నా. లిటరల్గా ఈరోజు అనిపించింది సమ్మర్ వచ్చేసింది, ఇది సమ్మర్ అని. పండుకున్నప్పుడు మొత్తం బాడీ అంతా ఏదో ఫీవర్ వచ్చినట్టు వేడిగా అయిపోయింది. ఫ్యాన్స్ లో నడుస్తుంది, మొత్తం చెమటలు పట్టేసినాయి.
ఫుల్ వేడిగా అనిపించింది. ఇది సమ్మర్ అని. ఏసీ పని చేయట్లేదు. ఏసీ రిపేర్ చేయడానికి వచ్చినప్పుడు ఏసీ ఖరాబ్ చేసిపోయాడు. ఇప్పుడు ఏసీ కూడా లేదు. ఇంకా 2-3 days పడుతుంది అది పని చేయాలంటే. ఈవినింగ్ అయిపోయింది కాబట్టి ఎట్లాగో మంచి టీ టైం ఇది. వేడి లవంగం టీ పెట్టుకుందాం. Phantom, those with power skip. Jazz in the back alleys narrates the decay. Trumpets echoing where the lost souls stay. సో గైస్ నేనైతే ఇప్పుడు టీ పెట్టేసుకున్నా. టీ తాగేస్తున్నా విత్ అప్పుడు మిగిలిపోయిన సమోసా. ఇది నా టీ. అప్పుడు నేను హాఫ్ సమోసా తిన్నా. ఇది మిగిలింది. టీ తాగేసి సమోసా తినేసి నిన్నటి బ్లాగ్ ఎడిట్ చేసేసి పోస్ట్ చేస్తే ఈరోజు పని అయిపోద్ది. ఆ లోపు మమ్మీ కూడా వచ్చేస్తుంది. గైస్ ఇప్పుడు టైం అయితే 7 అవుతుంది. మమ్మీ ఇంకా రాలేదు. నాకు బోర్ కొడుతుంది. అండ్ ఆల్సో ఈరోజు వీడియో ఎక్కువ చేయలేకపోయాను. నేను వీక్ డేస్ అప్పుడు వీడియో చేసినా కానీ వీకెండ్ అప్పుడు వీడియో ఏం చేయలేదు. ఏం చేద్దాం, నా దగ్గర బైక్ ఉంటేనేమో మంచిగా తిరిగి ఏదైనా వేరే ప్లేస్కి వెళ్ళి చూపించేవాడిని. అట్లీస్ట్ సైకిల్ ఉన్నా కూడా మంచిగా ఫిజికల్ ఎక్సర్సైజ్ లాగా డ్యామ్ మీదకి పోయి డ్యామ్ మీద 2-3 షార్ట్స్ తీసుకొని వచ్చేటోళ్ళం. వర్క్ ఫ్రమ్ హోమ్ అంటారు కదా. వర్క్ ఫ్రమ్ హోమ్ ఇట్లనే ఉంటుంది. ఒక్కలే ఉండాలి, ఇంట్లో ఉండాలి, బోర్ కొడుతుంది. ఎవరు రారు, ఫ్రెండ్స్ ఉన్నారు, ఎవరు ఉన్నారు. చూడండి నేను ల్యాప్టాప్ కూడా పెట్టుకొని నైట్ కూడా అవ్వలేదు. ఇంకా ఈవినింగ్ 7 అవుతుంది. బట్ ఇంకా చీకటి అవ్వలేదు. ఇల్లంతా ఖాళీగా ఫుల్ సైలెంట్గా ఉంది. లిటరల్గా చాలా సైలెంట్గా ఉంది. నిశ్శబ్దంగా ఏం సౌండ్ లేదు. జస్ట్ బర్డ్స్ సౌండ్ వస్తున్నాయి. నాకు మీకు రాకపోవచ్చు. బర్డ్స్ నాకు సౌండ్ వస్తుంది బయట నుండి. అది తప్ప మొత్తం సైలెంట్గా ఉంది. ఈ యూట్యూబ్ సౌండ్ ఉంది అంతే. ప్రతిరోజు కొత్త కంటెంట్ అంటే ఇట్లా ఎప్పుడు ఏం చేయాలి. నాకు వీడియో అవ్వలేదు. ఇదే ఒక వీడియో తీసి పెడతా, అదే వీడియో అయిపోద్ది. సోది మాట్లాడినా కానీ పెట్టేస్తా. సీ దిస్ పీస్ఫుల్ ఈవినింగ్. ఎంత పీస్ఫుల్ ఉందో. మరి ఇంత పీస్ఫుల్ ఉంటే కూడా భయం అవుతుంది నాకు అప్పుడప్పుడు. ఇప్పుడే మా అమ్మకి ఫోన్ చేసినా ఇంకెంత టైం పడుతుంది అంటే ఇంకొక 1.5 hour పడుతుంది అంటుంది. మ్యాటర్ ఏంటిదంటే మా బావకి బేబీ పుట్టిండు. యాక్చువల్లీ రేపు ఆపరేషన్ అవుతా అనుకున్నాం. బట్ ఈరోజు బేబీ పుట్టిండు మా అక్క బావకి. మా చిన్నత్త వాళ్ళ కొడుకు. మమ్మీ ఇప్పుడు అక్కనే ఉంది, వాళ్ళతోనే హాస్పిటల్లో ఉంది. వాళ్ళ కోసం ఫుడ్ వండుకొని తీసుకొని పోయింది. వాళ్ళు ముగ్గురే ఉన్నారు, హాస్పిటల్లో ఉన్నారు వాళ్ళు. మేబీ ఇంకొక 1.5 hourలో వచ్చేస్తారు. గైస్ మోన్ చూడండి ఎంత బాగుంది. నెలవంక అంటారంట దీన్ని చూసినాక మంచి ఫేస్ ఏదైనా చూడాలి. కానీ ఇప్పుడు ఇంట్లో ఎవరు లేరు. అందుకే మన ఫేసే మనం చూసుకుందాం. మనకన్నా మంచి ఫేస్ ఉందా? టైం అయితే ఇప్పుడు 9 అవుతుంది. మమ్మీ ఇంకా రాలేదు. ఫోన్ చేసిన మమ్మీకి ఫోన్ చేస్తే అక్కడనే పడుకుంటా అని చెప్పింది. చిన్నత్త మమ్మీ ఇద్దరు హాస్పిటల్లో ఉంటారు ఇప్పుడు. సో నేను నాన్న ఇద్దరమే ఇంట్లో ఉంటాము. నాన్న ఇంకా రాలేదు. మేబీ ఇంకొక 1/2 hourలో నాన్న కూడా వచ్చేస్తాడు. ఇద్దరం తినేసి పడుకుంటాం. నాకు తెలుసు ఈ వ్లాగ్ చాలా చిన్నది, ఎందుకంటే ఎక్కువ ఏం షూట్ చేయలేదు. వీడియో కూడా ఏం లేకుండా, కంటెంట్ ఏం లేకుండా. సో ఈ వీడియోకి ఇంకింత. ఇఫ్ యూ లైక్ మై వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ అదర్ వ్లాగ్. మా అమ్మ అయితే ఇప్పుడు వెళ్ళిపోయింది. ఇది ఫాస్ట్ ఫ్యాట్ బర్న్. నేను ఒకటి ఇంగ్లీష్లో చెప్తా, అది నువ్వు రిపీట్ చేయాలి. హలో గైస్, వెల్కమ్ టు న్యూ బ్లాగ్. హలో గైస్, వెల్కమ్ టు బ్లాక్ కాదు, న్యూ బ్లాగ్ అది. హలో గైస్, వెల్కమ్ టు బ్లాక్. ఎవరు బ్లాక్? బ్లాగ్ కాదు, వా అను. Scurry faster, chasing shadow lifelines. Moonlight hits the metal, chrome sparks glow. Temptation lingers heavy where the shadows grow. Block wars waged where the cracks reveal scars. Currency exchanged in the shells of old cars. Young kings crowned with crowns made of sin. Pawn shops thrive, dreams locked deep within.